హాయ్ గాయ్స్. సో ఈ మధ్య సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతున్న కాంట్రవర్సీ నయనతార వర్సెస్ ధనుష్. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి? ఆ కాంట్రవర్సీ ఎందుకు క్రియేట్ అయింది? ధనుష్కి నయనతార ఓపెన్ లెటర్ అసలు ఎందుకు రాసింది? ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే వీడియోని అందరూ లైక్ చేయండి. నయనతార అయితే తన జీవితంలో జరిగిన లవ్, మిగతా విషయాలు, ఇంకా తను చిన్న స్థాయి నుంచి ఇంత లేడీ సూపర్ స్టార్ వరకు ఎలా అయిందనే విషయాలతో ఒక డాక్యుమెంటరీ అయితే తీసింది. సో ఆ డాక్యుమెంటరీ పేరు నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్. ఈ డాక్యుమెంటరీ ఈ మంత్ నవంబర్ 18 రిలీజ్ కాబోతుంది. అయితే ఈ డాక్యుమెంటరీ కోసం నయనతార ధనుష్ ప్రొడ్యూస్ చేసిన నేను రౌడీనే అనే మూవీ, అదే చెలియా చెలియా చేరినాను నిన్నే, ఆ సాంగ్ ఉంటుంది కదా, ఆ మూవీలో క్లిప్ని అయితే తన డాక్యుమెంటరీ ట్రైలర్లో అయితే యాడ్ చేసింది. ఇందుకు గాను ధనుష్ అయితే తనకి లీగల్ నోటీసులు అయితే పంపించారు. 2 years నుంచి ఆ పర్మిషన్స్కి అయితే నయనతార లెటర్ పెట్టింది ధనుష్కి. కానీ ఆ 3 seconds వీడియోకి పర్మిషన్ ఇవ్వకపోవడంతో తను డైరెక్ట్గా ఆ క్లిప్ని తన డాక్యుమెంటరీలో యాడ్ చేసి రిలీజ్ చేసింది. సో ఇందుకు గాను ఆ నోటీసులు పంపించి ధనుష్ 10 lakhs అయితే ఆ 3 seconds వీడియోకి డిమాండ్ చేశారు. సో ఇందువల్ల నయనతార ఏం చేసిందంటే, నువ్వు బయటకు కనిపించినంత మంచివాడివైతే కాదు, ప్రేక్షకులు నీ అమాయకత్వాన్ని గుడ్డిగా నమ్ముతున్నారు. నా భర్త మీద, నా మీద నీకైతే చాలా ద్వేషం ఉంది అని ఇలా ఇంకా చాలా విషయాలను ఆ లెటర్లో యాడ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ఓపెన్ లెటర్ అయితే రిలీజ్ చేసింది. ఈ ఓపెన్ లెటర్లో అయితే చాలా విషయాలు అయితే తను యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ కాంట్రవర్సీలో అయితే ధనుష్ ఇంకా ఏమీ స్పందించలేదు. అలాగే చాలామంది హీరోయిన్స్ అయితే ఈ కాంట్రవర్సీలో నయనతారకు అయితే సపోర్ట్ చేస్తున్నారు. అందులో ఐశ్వర్య రాజేష్, అలాగే ధనుష్తో 3 మూవీలు నటించిన శృతి హాసన్, ఇలా చాలామంది హీరోయిన్స్ అయితే ఆ పోస్ట్కి లైకులు కొట్టడం జరిగింది. అలాగే అందులో ధనుష్తో యాక్ట్ చేసిన పార్వతి అనే హీరోయిన్ కూడా ఉన్నారు. సో ఈ విధంగా కొంతమంది నెటిజన్స్ అయితే నయనతారకి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే కొంతమంది అయితే ధనుష్కి సపోర్ట్ చేసి నయనతారని తిట్టడం జరుగుతుంది. సో ఈ కాంట్రవర్సీ ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాము. సో ఇప్పుడు నయనతార ఏం చేసిందంటే, ఆ 3 seconds క్లిప్ని అయితే డిలీట్ చేసి ఆ డాక్యుమెంటరీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అనుపమ పరమేశ్వరన్ గారు కూడా ఈ పోస్ట్కి అయితే నయనతార పెట్టిన పోస్ట్కి లైక్ కొట్టడం జరిగింది. సో ఇలా చాలామంది సెలబ్రిటీస్ నయనతారకి సపోర్ట్ చేస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి.